ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా పట్టభద్రుల కూటమి అభ్యర్థి పేరాపత్తుల రాజశేఖర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, పంతం నానాజీ, కాకినాడ పార్లమెంట్ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ పేర్కొన్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా పట్టభద్రుల కూటమి అభ్యర్థి పేరాపత్తుల రాజశేఖర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, పంతం నానాజీ, కాకినాడ పార్లమెంట్ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ పేర్కొన్నారు. బీసీ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. మార్చి 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాపత్తుల రాజశేఖర్ కు బ్యాలెట్ పేపర్లో 1వ నెంబర్ వద్ద మొదటి ప్రాధాన్య ఓటు వేసి అఖండ మెజారిటీ గెలుపొందేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమ పథకాల ద్వారా ముందుకు తీసుకెళ్తున్నారని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. పట్టభద్రులు ఈ అంశాన్ని గమనించి రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ పథకాల కొనసాగింపుకు కూటమికి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మల్లిపూడి వేరు, తుమ్మల రమేష్, గదులు సాయిబాబా, తాజుద్దీన్, బచ్చు శేఖర్, ఓమి బాలాజీ, పంతాడి రాజు, చింతపేర్రాజు, ఎస్కే రహీంబాబు, పలివెల రవి, కోనాడ ప్రకాష్ పాల్గొన్నారు. గణపతి గారు అన్నీ కూడా చాలా విషయాలు మాట్లాడారు. ఇంకా మాట్లాడాలని చాలా మందికి ఉంటుంది కానీ సందర్భంతో ఉంటుంది కాబట్టి అవకాశం రాబోయినప్పుడు కూడా మీ ఆలోచనలన్నీ కూడా నేను పేరాపత్తుల రాజశేఖర్ గారు రేపు ఎన్నికలు నెగ్గుతారు. నెగ్గిన తర్వాత మీ ఆలోచనలన్నీ కూడా మాతో పాటు షేర్ చేసుకోండి. ఆలోచనలన్నీ ప్రభుత్వం తీసుకెళ్లే బాధ్యత ఈ అదేవిధంగా ఈరోజు చూసుకున్నట్టయితే పేరాపత్తుల రాజశేఖర్ గారిని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఈరోజు మీ అందరికీ తెలుసు ప్రధాన ప్రతిపక్ష పార్టీ పోటీలో పెట్టలేదు. సరే వాళ్ళు వేరే ఎంప్లాయీస్ అందరూ కూడా ఒక అభ్యర్థిగా పెట్టుకోవడం జరిగింది, మీ అందరికీ తెలుసు. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈరోజు కూటమి ప్రభుత్వం నుంచి ఇప్పటికి 7 నెలలు అవుతుంది, 8 నెలలు పెట్టడం జరిగింది. గతంలో కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజున బీసీలో ఒక సమావేశం పెట్టాలని చెప్తే రాష్ట్ర వ్యాప్తంగా సమావేశాలు పెట్టాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటిగా స్పందించింది బీసీలు కాకినాడ జిల్లాలోనే సందర్భంగా తెలియజేస్తున్నారు. సూర్యకాలం అందరిలో మీటింగ్ పెట్టి అచ్చెన్నాయుడు గారు, అయ్యన్న పాత్ర గారు, యనమల రామకృష్ణ గారు, కళారంగ గారు, ఈ రాష్ట్ర దేశమందరూ ఆయన వచ్చారు. ఆ రోజున మనవాళ్ళందరూ కూడా అన్ని కులాలు కూడా నాయకులందరూ వచ్చి గత ప్రభుత్వం అన్యాయం జరిగింది, రేపు మీ ప్రభుత్వం వస్తే మాకు ఈ పనులు చేయాలని కూడా గమనించారు. అందరూ కూడా అవన్నీ కూడా రికార్డ్ అయినాయి. ఏ కులానికి ఏం చేస్తే బాగుంటుంది, భవిష్యత్తు ఏం చేస్తే బాగుంటుంది అనేది అందరూ కూడా చెప్పడం జరిగింది. అవన్నీ కూడా రికార్డ్ అయి ఉన్నాయి. ఈరోజు ముఖ్యమంత్రి గారు అవన్నీ కూడా పరిశీలిస్తున్నారు. అదేవిధంగా పరిశీలిస్తున్న సమయంలో ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి ఎన్నికది. ఈరోజు చూడండి, ఈరోజు అన్ని పరిశీలిస్తున్న అన్ని శాఖల మంత్రులు ఇచ్చారు, శాఖల మంత్రులు బయటకు వెళ్ళి పనిచేస్తున్నారు. ఏదైనా కూడా డబ్బుతో కూడుకున్న పని పరిపాలన చేయాలంటే ఆఖరికి అందరు మంత్రులు వెళ్ళి మరి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మీరు చెప్పిన పనులు అన్ని చేస్తామండి, కానీ ప్రజలందరూ చాలా బాధపడుతున్నారు, మనం కొన్ని పనులు చేస్తామని చెప్పాం, ప్రామిస్ చేసాం, అవన్నీ అడుగుతున్నారు. అదేవిధంగా 15 వర్గాలకు ఏదైతే ఉన్నాయో 15 వర్గాలకు కూడా మనం డెవలప్మెంట్ చేసిన పక్కన చేస్తారు. వీళ్ళు చాలా మందికి ఒక బాధ ఎవరు ఏమి చేయట్లేదు, అందరిలో ఉందలేదుగా బాధ. అలా వదిలేసారండి, వాళ్ళు ఏం చేయట్లేదండి. 6 నెలలు అయిపోయింది, 2 నెలలు అయిపోయింది. ముందు 6 నెలలు చేయడం పెద్దనా, రాష్ట్రానికి ఏమైనా చేయడం పెద్దనా? రెండో స్టార్ట్ అయింది కదా. అలాగే ముందు చేయవలసింది ముందు చేశారు, తర్వాత చేయవలసింది స్టార్ట్ అయింది కదా. అది మన ఊరి దాకా కూడా వస్తుంది.
దగ్గరగా మన నలుగురు కూడా వస్తుంది, నలుగురు కూడా వస్తుంది. ఇప్పుడు రాజశేఖర్ గారు మొన్న మీ అందరి దయ వల్ల ఓటు పిలిపించినప్పుడు పెద్ద ఎత్తున కాకినాడ టోటల్లో 16,000, ఇక్కడ 18,000 కాకినాడ సిటీలో 18,000 ఓట్లు మీరు అందరూ జాయిన్ చేశారు. జాయిన్ చేయడం ఒక ఎత్తు అయితే ఈవేళ ఓటు వేయించుకోవడం ప్రధాన చాలా ఇంపార్టెంట్ విషయం. అప్పుడు ఉంటారా ఆవేళ వీళ్ళు కట్టిన చెత్తను చూసి, అలాగే ఇప్పుడున్న పరిస్థితిని చూసి వాడిని ఎలాగా దింపాలన్న పరిస్థితిని చూసి అమెరికా నుంచి ₹1,00,000 టికెట్ పెట్టినవాడు వచ్చాడు, గల్ఫ్ నుంచి 50,000 టికెట్ వచ్చాడు, గుజరాత్ నుంచి 5,000 టికెట్ వేసుకుని ఫ్లైట్ వచ్చాడు. ఇలా రకరకాల లక్షలాది రూపాయలు వాళ్ళే ఖర్చు పెట్టిన, వాళ్ళే వచ్చి వాళ్ళే ఓటేసి వాళ్ళే వెళ్ళిపోయి గ్రాడ్యుయేట్స్ అంతా. ఇవాళ పరిస్థితికి ఆవేళ పరిస్థితికి తేడా. ఇవాళ మనం ఫాలోఅప్ చేసుకోవాలి, ప్రతి ఊర్లో మనం ఫాలోఅప్ చేసుకోవాలి. ఫాలోఅప్ చేసుకుని ప్రతి చోట ఊర్లో చాలా మంది గ్రాడ్యుయేట్లు ఊర్లో ఉంటారు. వాళ్ళు ఊర్లో ఎంతమంది ఉన్నారు, ఊర్లో ఎంతమంది లేదు అందులో పట్టణంలో చాలా కష్టమైపోతుంది. టౌన్లో అయితే పట్టణంలో అయితే చాలా మంది పట్టుకోగలుగుతాం. పట్నం మనకేమో నాకేమో శ్రీపట్నం, ఈ గుర్తుపట్నం ఇద్దరికి జరిగింది. ఇది ఇంటిలో చాలా ఇబ్బందికరమైన విషయం. చాలా జాగ్రత్తగా ఈ పనిలో మీ యొక్క సహకారం, మీ ప్రతి ఒక్కరి సహకారం కావాలి. మీ అందరి సహకారం కావాలి. ఖచ్చితంగా మీరు సహకారం ఓడిపోతే ఓపుతుందని అర్థమవుతుంది. 5 గంటలకు కూడా కూర్చున్నారంటే ఓపుతుంది కాదు. ఖచ్చితంగా మీ అందరి సహకారంతో ఊళ్ళో లేని ఏంటి అభ్యర్థికి ఏం సంబంధం లేదు. అభ్యర్థి తీసుకున్నాడు, మనం తీసుకొచ్చి ఊళ్ళో 4-5 మంది అన్ని మనం చూసుకుందాం. మనం చూసుకుని మనం తీసుకొచ్చి మన అందరితో కూడా ఓటు. కాకినాడ జిల్లా బీసీ ఐక్య వేదిక దుర్గా రమేష్ గారి ఆధ్వర్యంలో మరి సమావేశం ఏర్పాటు చేయడం, దానికి ముఖ్య అతిథులుగా అన్నగారు మరి కాకినాడ సిటీ శాసనసభ్యులు ఉమ్మడి వెంకటేశ్వరరావు గారు, అలాగే ఆదినారాయణ గారు మన చైర్మన్ సుబ్రహ్మణ్యం వారికి, అలాగే రూరల్ ఎమ్మెల్యే గారు మన నానాజీ గారు వెళ్ళిపోయారు, అలాగే జిల్లా అధ్యక్షులు, అలాగే వేదిక పొందుతున్న వివిధ సంఘాల ప్రతినిధులందరికీ, సోదరి బంధువులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, మరి ఎంతో కాలాతీతమైంది. నేను ఇచ్చిన టైము మరికి అయినా కూడా చాలా లేట్ అయింది. మరి నేను కూడా క్షమాపణ కోరుకుంటూ, మరి క్షమాపణ కోరితే మాటతో అయిపోదాం, ఈ టైం వెయిట్ చేయడం. మరి భక్తులందరూ కూడా చాలా విషయాలు చెప్పారు. తెలుగుదేశం పార్టీ గురించి, బీసీలకు చేసిన న్యాయం గురించి, మంచి గురించి. బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, బ్యాక్ బోన్ తెలుగుదేశం పార్టీ అనేది మనందరం కూడా నిరూపించుకున్నాం. అదేవిధంగా బీసీలకు కూడా తెలుగుదేశం కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చింది అనేది మనందరికీ తెలుసు. మరి చట్టసభల మరి స్పీకర్ గా యనమల రామకృష్ణ గారు అవ్వచ్చు, ఇప్పుడు ప్రజెంట్ స్పీకర్ గా అయ్యర్ పాత్రుడు గారు, అలా ఎన్నో పదవులు, చాలా పెద్ద పదవులు ఇచ్చి గుర్తించింది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా గత ప్రభుత్వం మరి మనకి స్థానిక సంస్థలో ఉన్న రిజర్వేషన్లు తగ్గించింది. మళ్ళీ కూడా ప్రభుత్వం వచ్చినంటే మరి చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడడం జరిగింది. గతంలో మరి ఏదైతే స్థానిక సంస్థల్లో నష్టపోయాము బీసీకి, దాన్ని మళ్ళీ ఇవ్వడం 12% మళ్ళీ ఇవ్వడం, అది 34% తగ్గించిన మళ్ళీ ఇస్తామన్నది. మరి కొండబాబు గారి నాయకత్వంలో మళ్ళీ ఎలక్షన్ అయిన తర్వాత మనందరం రాబోయే స్థానిక సంస్థలు ఏ ఎన్నికలు వచ్చినా కూడా దాన్ని పునరుద్ధరించి మరి తెలుగుదేశం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మీ అందరం కూడా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా నా విషయానికి వచ్చినప్పటికీ ఇది గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్. నాది పట్టపు నిరుద్యోగ యువత, అలాగే ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్, అలాగే పెన్షన్ సంబంధించి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. సోదరులారా, చాలా సంతోషం. చాలా కాలాతీతమైన
ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నాను అంటే రాజశేఖర్ కి ఏమైనా చేయాలి, ఎమ్మెల్సీ సపోర్ట్ చేయాలి, మన ద్వారా మంచి గెలుపునివ్వాలని ఒక నమ్మకంతో ఉన్నందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను సోదరులారా. బీసీ సంఘాలు వివిధ కులాల వాళ్ళు ఉన్నారు, వివిధ రంగాలలో నిష్ణాతులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అన్ని విధాలా కూడా మీరు ఒక మాట మాట్లాడితే 100 మందిని ప్రభావితం చేయగల నాయకత్వం గల వారు ఇక్కడ ఉన్నారు. పెద్దలందరూ కూడా ఒక్కటే మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి, తెలుగుదేశం పార్టీకి బీసీ సంఘాలన్నీ కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేసి తీరాలి. ఎందుకంటే బీసీ కులాన్ని తన గుండెల్లో పెట్టుకుని 40 సంవత్సరాలుగా కూడా తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని అందరినీ కూడా మోసి ముందుకు తీసుకొచ్చిన పరిస్థితి. దాంట్లో భాగంగా అన్ని రకాలుగానే కూడా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లోని కూడా మిమ్మల్ని ముందంలో ఉంచి ఒక స్థానాన్ని కల్పించింది తెలుగుదేశం పార్టీ. అచ్చెన్నాయుడు మన కింజరపు ఎర్రనాయుడు గారిని చూసుకున్నట్టయితే ఒక స్థానాన్ని కల్పించింది. ఈ రోజు రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా చేశారు. ఇదే మన రామకృష్ణ గారు మన జిల్లాలోనే ఉన్నారు. ఆయన ఏం చెప్తే అది జరిగే విధంగా తెలుగుదేశం పార్టీని మొత్తం చక్రం తిప్పిన స్థాయిలో ఆయన ఉన్నారు. అదే విధంగా వివిధ రంగాల్లో అన్ని రంగాల్లోని కూడా మీకు ఇచ్చిన ప్రాధాన్యత వేరొక పార్టీ ఏది కూడా ఇవ్వలేదని చెప్పక తప్పదు సోదరులారా. అటువంటి పరిస్థితుల్లో తప్పకుండా మీరు సపోర్ట్ చేయాల్సిన అవసరం, బాధ్యత కూడా ఉంది. ఇది మామూలు ఎలక్షన్ అయితే చాలా మంది చదువుకోని వాళ్ళు ఉంటారు, తెలిసిన వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు, అది నమ్మిన వాళ్ళకి వేసేస్తారు. కానీ ఇది గ్రాడ్యుయేట్ సెలక్షన్ అంటే మీరు చదువుకుని విజ్ఞతతో ఆలోచించగల శక్తి ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎవరు మనకు పని చేస్తారు, ఎవరు చేయరు అని ఆలోచించి వేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. నా సోదరుడు అడిగారు, మా వరకు కూడా రాజ్యాధికారం రావటం లేదు, ఏది రావట్లేదని. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏదో చేయాలని తపన తాపత్రయంతో పనిచేస్తుంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి చాలా విజ్ఞతతోటి, ఆలోచన విధానంతో, ఆయనకున్న ఆలోచనతోటి ఈ రాష్ట్రాన్ని గాని, రాష్ట్ర ప్రజలు గాని, భావితరాల భవిష్యత్తు గాని బంగారు పాట దిశగా ఆయన ఆలోచన విధానం ఉంటది. ఒక పక్క సంక్షేమ